సచిన్ సిన్సియర్గా లవ్ చేశాడే. ఆ స్వప్న ఎవరో తెలుసా? హలో. హాయ్ బేబీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బెడ్లోంచి లేచావా? ఇప్పుడే నిద్ర లేచాను. ఏంటి వాయిస్ డల్ గా ఉంది? కొంచెం ఫీవరిష్ గా ఉందిరా. ఫీవరా? ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? నో ప్రాబ్లం, అంతా సెట్ అయిపోతుంది. సరే, ఈరోజు మీట్ అవుదామా? 11 o'clock కాఫీ డేలో మీట్ అవుదాం. ఓకే. ఐ లవ్ యూ సో మచ్. ఓకే బేబీ, బాయ్. లవ్ యూ రా, బాయ్. ఆ డబ్బు కోసమే సచిన్ని ప్రేమించినట్టు నాటకం ఆడింది. తాను సచిన్ని లవ్ చేస్తున్నట్టు నటిస్తూనే అన్ని డీటెయిల్స్ని ఫుల్గా కలెక్ట్ చేసింది. అసలు ఈ ప్లాన్ని మాకు చెప్పి స్టార్ట్ చేసింది తనేరా. ఈ ప్లాన్ను ఉపయోగించి నేను నష్టపోయిన డబ్బంతా తిరిగి సంపాదించొచ్చు అనుకున్నాను. ఒక స్టేజ్లో తను మమ్మల్నే డామినేట్ చేసింది. మా దగ్గరకొచ్చి 50% షేర్ అడిగింది. అందుకే తనను 13A హ్యాంగ్ చేశాం. నీ ముఖానికి షేర్ కావాలా? ఏంజల్ చావు ఈ రోజా రేపని పోస్టర్స్ అతికించాం. దాంతో పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. ఏంజల్ ఎవరనేది నువ్వు ఇంకా మర్చిపోయి ఉండవు కదా. 15 సంవత్సరాల క్రితం డ్రంక్ అండ్ డ్రైవ్లో మీ బావ ఒక కార్ యాక్సిడెంట్లో కుటుంబం మొత్తాన్ని చంపేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న బ్రతికి బయటపడ్డ అమ్మాయిలో ఒక అమ్మాయే ఏంజల్. నీ ఇంటికి ఏంజల్ అనే పేరు మీద కొరియర్ పంపి నీ కాన్సంట్రేషన్ మొత్తాన్ని ఏంజల్ వైపు తిప్పాను. ఏంజల్ అని నాకు ఫ్రెండ్ ఎవరూ లేరు. నువ్వు ఏంజల్ని వెతుక్కుంటూ వెళతావని నాకు తెలుసు. అందుకే ఏంజల్ పేరు మీద లెటర్ని పోస్టర్ని స్వప్న ఇంట్లో పెట్టాను. ఏంజల్ని వెతుక్కుంటూ నువ్వు కుక్కలా వెళ్ళావు.